జనరల్ గా ఒక బేసిక్ నార్మల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మనకి ఇండియాలో 4 years చదువుతారండి. సో అంటే ఎప్పుడైతే 1 year వీళ్ళు అక్కడ చదవడానికి వెళ్తున్నారో అప్పుడు కూడా వర్క్ చేసుకోవచ్చు వాళ్ళు పార్ట్ టైం. 4 years చదివిన తర్వాత మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటారు. గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఇన్వెస్ట్ చేయడానికి అక్కడ వెళ్ళి టైం, ఎఫర్ట్, మనీ అంతా కూడా యూనివర్సిటీస్ కి, ఐఐటికి, ఎన్ఐటికి, ఎన్ఐటికి ఎలా డిఫరెన్స్ ఉండిద్దో, సో యూకేలో కూడా నార్మల్ యూనివర్సిటీస్ కి ఇలా రీసెర్చ్ చేసే యూనివర్సిటీస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఈ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? 25% వరకు స్కాలర్షిప్ ఉంది అండ్ మెరిట్ బేస్. ఇప్పుడు కోర్స్ ఫినిష్ అయిన తర్వాత 3 years 2029 లో 2028 లో ప్లేస్మెంట్ సినారియో మారిపోతుందండి ఖచ్చితంగా. కోర్స్ ప్రాసెస్ ఎలా అవుతుంది? మేము 60 members ని తీసుకుంటున్నాం ఈ ఇయర్. ఈ 60 members ని మేము ఫోకస్డ్ గా 100% ప్లేస్ చేయడానికి యూనివర్సిటీ వైపు నుంచి ట్రై చేస్తున్నామండి. బెస్ట్ థింగ్ యాక్చువల్లీ కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. విత్ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూనే యూఎస్ కి ఒక్కోసారి వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీసా రాకపోతే మళ్ళీ ఇక్కడే చదవాలి, బట్ ఇక్కడ అలా కాదు. దీని తర్వాత అంటే దీనికి యూజీకి వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే, హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు యూనివర్సిటీ ఆఫ్ లిస్టర్ అపోలో యూనివర్సిటీ నుంచి రమేష్ గారు ఉన్నారు. వీరు కండక్ట్ చేసిన అంటే కొత్తగా మన బీటెక్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. అది ఎలా రన్ చేస్తున్నారు దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, హాయ్ నమస్తే రమేష్ గారు. చెప్పండి సార్, అంటే ఇప్పుడు బీటెక్ కి ప్రోగ్రామ్ మీరు ఒకటి డిజైన్ చేశారు, అది ఎలా డిజైన్ చేశారు, దాని డీటెయిల్స్ ఏంటి అసలు? ఓకే, ఇది అపోలో యూనివర్సిటీ చిత్తూరులో ఉందండి. మన అపోలో హాస్పిటల్స్ ఉంది కదా, వాళ్ళదే. వాళ్ళు అక్కడ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు 2021 లో. సో ఆ యూనివర్సిటీలో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ అపోలో హాస్పిటల్స్ ఈ ముగ్గురు కలిసి రీసెర్చ్ స్టార్ట్ చేశారు రీసెంట్ గా. సో ఫ్యూచర్ లో ఏఐని యూజ్ చేసుకొని ఎలా ట్రీట్మెంట్ హెల్త్ ఇండస్ట్రీలో ఎలా యూజ్ చేసుకోవాలి అని. సో దాంట్లో భాగంగానే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి, ఏఐ, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, 3 స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ కోర్స్ ఇక్కడ 2 years చిత్తూరులో చదువుతారు వాళ్ళు, ఇండియాలో ది అపోలో యూనివర్సిటీలో. 3rd year వచ్చి యూకేలో చదువుతారు వాళ్ళు, ఫైనల్ ఇయర్. సో ఇది ఇక్కడ 2 years చిత్తూరులో ఫినిష్ చేసుకున్న తర్వాత 1 year యూకేలో చదువుతారు. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి కంప్లీట్ గా యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కరికులమ్, లెస్టర్ సిలబస్ చదువుతారు. ఇండియాలో కూడా వాళ్ళు యూకే సిలబస్ చదువుతారు. 3rd year అయిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా ఇస్తారు. సో అంటే ఇప్పుడు ఎప్పుడైతే 1 year వీళ్ళు అక్కడ చదవడానికి వెళ్తున్నారో అప్పుడు కూడా వర్క్ చేసుకోవచ్చు వాళ్ళు పార్ట్ టైం జాబ్? పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అండి. వీక్లీ 20 hours అఫీషియల్ గానే చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఒక 150 to 200 pounds ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఫుడ్ అకామిడేషన్ కి వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. బట్ చాలా మంది పేరెంట్స్ మోటో ఏంటంటే చదువుకోవడానికి పంపిస్తారు కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ కానీ, మనకి ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ ఇస్తాము, కోర్స్ రిలేటెడ్ ఇంటర్న్షిప్స్ చేయమని చెప్తాము. దానికి వాళ్ళు దాంట్లోనే బిజీగా ఉంటారు. బట్ స్టిల్ స్టూడెంట్స్ కి కొంచెం టైం ఉండిద్ది. రోజుకి 4 గంటలు ఒక 4 రోజులు చేస్తేనే 20 hours, 4-5 days చేస్తే 20 hours. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే డబ్బులని కాదు, వాళ్ళకి అక్కడ లోకల్ వర్క్ కల్చర్ తెలుస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్క్ అంతా డెవలప్ అవుతుంది అనమాట. సో వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేసేటప్పుడు ఈ పార్ట్ టైం ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. సో ఇది బెస్ట్ థింగ్ యాక్చువల్లీ, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఇన్వెస్ట్ చేయడానికి అక్కడ వెళ్ళి టైమ్, ఎఫర్ట్, మనీ అంతా కూడా వాళ్ళు అక్కడ స్పేర్ చేయకుండా ఆఫ్టర్ ఓన్లీ విత్ లైక్ 2 years కంప్లీట్ అవ్వగానే 1 year మీరు అక్కడ వెళ్ళి అక్కడ చదువుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అండ్ విత్ వర్క్ చేసుకోవడానికి అవకాశం ఇస్తూనే స్టడీస్ కూడా మీరు అది చేస్తున్నారు. అండ్ దీని తర్వాత అంటే ఇప్పుడు కోర్స్ ఫినిష్ అయిన తర్వాత 3 years మళ్ళీ వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే లైక్ వర్క్ పర్మిట్స్ కానీ? 3 years గ్రాడ్యుయేషన్ అయిపోయాక మన దగ్గర ఎవ్రీ ఇయర్ కెరీర్ ఫేర్స్ జరుగుతాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా అంటామో అక్కడ కెరీర్ ఫేర్స్ అవుతాయి. కంపెనీస్ వచ్చి వాళ్ళు ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉంటారు, సెలెక్ట్ చేసుకొని వెళ్తారు. సో ఈ కోర్స్ మీరు అన్నారు కదా, ఇక్కడ 2 years చేసి వెళ్తున్నారు అండ్ ఎంఎస్ చేసుకొని వెళ్ళక్కర్లేదు, ఎంఎస్ కి వెళ్ళక్కర్లేదు అని దాని గురించి కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. జనరల్ గా ఒక బేసిక్ నార్మల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మనకి ఇండియాలో 4 years చదువుతారండి. 4 years చదివిన తర్వాత మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తే ఉంటారు. బట్ స్టిల్ కొంతమంది ఎంఎస్ చేయడానికి యూకేకి, ఆస్ట్రేలియాకి వెళ్తా ఉంటారు. బట్ అప్పుడు వాళ్ళకి 4+2 6 years అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇండియాలో ఒక మంచి యూనివర్సిటీలో కనుక వాళ్ళు ఇంజనీరింగ్ ఫినిష్ చేయాలి అంటే ఇవాళ 20 to 40 lakhs దాకా స్పెండ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎంఎస్ కి వెళ్ళినప్పుడు ఒక 20-30 lakhs దాకా స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా వాళ్ళు ఆల్మోస్ట్ 60-70 lakhs స్పెండ్ చేస్తారు. మంచి యూనివర్సిటీ అయితే, నార్మల్ యూనివర్సిటీ అయితే 40-50 lakhs లో అయిపోతుంది. సో బట్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది వెరీ రీజనబుల్ ఫీజ్ అండి. ఫస్ట్ ఇయర్ 5 lakhs ఇండియాలో, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ వచ్చి 25 lakhs, టోటల్ 35 lakhs లో మీ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. దీంట్లో కూడా అప్ టు 25% వరకు స్కాలర్షిప్ ఉంది అండ్ మెరిట్ బేస్. అండ్ అటు అక్కడికి వెళ్ళి ఫినిష్ చేస్తున్నారు. డిగ్రీ వచ్చేసి యూకే డిగ్రీ వస్తుంది, గ్లోబల్లీ వ్యాలిడ్ డిగ్రీ.
సో వాళ్ళు మళ్ళీ ఇండియా వచ్చి కూడా ఏదైనా చదువుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వ్యాలిడిటీ గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ఇదే డిగ్రీ డైరెక్ట్ యూకే వెళ్ళి చేయాలి అంటే 80-90 lakhs అవుతుందండి. సో ఇక్కడ 2 years చదివి వెళ్ళడం వల్ల వాళ్ళకి హాఫ్ బడ్జెట్ లో, ఇక్కడ చదివింది కూడా వాళ్ళకి ఓన్లీ 5 to 10 lakhs లోనే అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళింది కూడా మ్యాక్స్ మీరు అన్నట్టు ఒక 35 to 40 లో ఫినిష్ అయిపోతుంది మొత్తం కూడా. సో అంటే ఇప్పుడు అక్కడ సర్టిఫికేట్స్ అంటున్నారు, ఇక్కడ జాబ్స్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం లేదండి. ఎయిడ్ ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళకి వెబ్సైట్ ఉంది aid.ac.in అని చెప్పేసి, అది గవర్నమెంట్ సైట్. దాంట్లో వాళ్ళు ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు జాబ్స్ కి కానీ, లేదు అంటే మాక్సిమం గవర్నమెంట్ జాబ్స్ ఎవరు ట్రై చేయరు, ఈవెన్ దానికి కూడా ట్రై చేసుకోవచ్చు, లేదంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ యూస్ చేసుకోవచ్చు. బట్ 99% స్టూడెంట్స్ యూకే వెళ్ళిన వాళ్ళు ఎవరు ఇండియా రావాలని కోరుకోరు, అక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. లేదంటే అక్కడి నుంచి యుఎస్కో, ఇంకా ఆస్ట్రేలియాకో, కెనడాకో వెళ్ళాలనుకుంటారు. వాళ్ళకి యుఎస్కి వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక ఇండియాలో ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ యుఎస్కి వెళ్ళాలి అంటే కూడా ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు యూకే నుంచి అయితే. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి స్టూడెంట్ మైగ్రేట్ అయి ఉన్నాడు, అక్కడ చదువుకున్నాడు, తను 2 years వర్క్ చేశాడు, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో అక్కడి నుంచి ఆయన ఎంఎస్ కి కానీ, అప్పుడు ఆయనకు అవసరం, నాకు ఎంఎస్ చేస్తే ఇంకా మంచి ఆపర్చునిటీ వస్తుంది అని అవసరం అనుకుంటే ఆయన యూఎస్ కి అప్లై చేసుకున్నప్పుడు వీసా ఈజీగా వస్తుంది. మంచి యూనివర్సిటీస్ లో కూడా అడ్మిషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో యూకే సిలబస్ అంటున్నారు, స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఏమన్నా ఉండాలంటారా? లైక్ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ కోర్స్ తీసుకోవచ్చు? బేసిక్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి విత్ 60% ఆర్ డిప్లొమా, పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళని కూడా తీసుకుంటాము. సో బట్ మేము ఒక ఇంటర్వ్యూ, వాళ్ళు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అప్లికేషన్ తీసుకోవాలి, దాని తర్వాత నెక్స్ట్ డే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయితే కనుక థర్డ్ డే అడ్మిషన్. ఓకే, ఓన్లీ బీటెక్ అండి, ఇంకేమైనా కోర్సెస్ తో పాటు బీబీఏ కూడా ఉందండి, బీబీఏ కూడా మేనేజ్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి బైపీసీ వాళ్ళు లైక్ నీట్ ఎగ్జామ్స్ ఫినిష్ చేశారు, వాళ్ళకి కూడా ఏమన్నా అవకాశం ఉందంటారా దీంట్లో? ఎవరికైతే నీట్ లో మంచి ర్యాంక్ రాలేదు, ఒకవేళ స్ట్రీమ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాం, ఇప్పుడు చాలా మంది బిఎస్ కి వెళ్తున్నారు, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ విత్ కంప్యూటర్ సైన్స్, ఏఐ డేటా సైన్స్ కి వెళ్తున్నారు. వాళ్ళకి కూడా మన దగ్గర బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నాము. సో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి బేసిక్ మ్యాథ్స్ ఒకటి బ్రిడ్జ్ కోర్స్ లాగా ఉండింది ఫస్ట్ ఇయర్ లో, సో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. బైపీసీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే నీట్ లో మంచి మార్క్స్ రాలేదు, మేము ఇంకా వేరే ఏదైనా ఆల్టర్నేట్ కోర్స్ ఉందా అని చెప్పి చేసినప్పుడు ఇది వాళ్ళకి మంచి కోర్స్ అవుతుందండి. సో అక్కడ కోర్స్ ఫినిష్ అయినాక ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయంటారు అసలు? ప్లేస్మెంట్స్ అంటే ఈవెన్ 2029 లో 2028 లో ప్లేస్మెంట్ సినారియో మారిపోద్దండి ఖచ్చితంగా. ఇప్పుడులాగా క్యాంపస్ కి వచ్చి సెలక్షన్స్ ఈ ప్రాసెస్ అంతా ఉండదు. బట్ స్టిల్ మేము 60 members ని తీసుకుంటున్నాం ఈ ఇయర్. ఈ 60 members ని కొంచెం ఫోకస్డ్ గా 100% ప్లేస్ చేయడానికి యూనివర్సిటీ వైపు నుంచి ట్రై చేస్తున్నారండి. డిపెండ్ ఆన్ స్టూడెంట్ కూడా, ఆయన కూడా బాగా చదువుకోవాలి, సో వాళ్ళకి కూడా స్కిల్స్ ఉండాలి ప్లేస్మెంట్స్ ఇవ్వాలి అంటే. క్యాంపస్ సైడ్ నుంచి 100% ప్లేస్మెంట్స్ ఉంటాయండి, ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చి 100 years old యూనివర్సిటీ. టిల్ డేట్ 2,50,000 స్టూడెంట్స్ అల్యూమినీ ఉంది యూనివర్సిటీలో. సో 150 countries నుంచి స్టూడెంట్స్ ఉంటారు మన దగ్గర. సో ఎడ్యుకేషన్ విషయంలో, క్వాలిటీ విషయంలో అసలు తగ్గేదేలే. అండ్ ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చేసి ఇక్కడ మన ఐఐటి, IIIT ఎలాగో సేమ్ యూకేలో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అలాగా రీసెర్చ్ చేసే యూనివర్సిటీ అనమాట. ఇక్కడ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్, నార్మల్ యూనివర్సిటీస్ కి, ఐఐటి, IIITకి, NITలకి ఎలా డిఫరెన్స్ ఉండిద్దో, సో యూకేలో కూడా నార్మల్ యూనివర్సిటీస్ కి, ఇలా రీసెర్చ్ చేసే యూనివర్సిటీస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఈ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? షూర్, 100% ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నది 2 యూనివర్సిటీస్ కూడా మంచి యూనివర్సిటీస్, అపోలో యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడానికి కావాల్సిన బేసిక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము ఇస్తాం. వాళ్ళు ఒకసారి అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఫీజు కొటేషన్ ఏదైతే ఉందో అది మేము ఇస్తాము. తీసుకొని వాళ్ళు ఏ బ్యాంకుకి వెళ్ళినా కానీ బేసిక్ ఎలిజిబిలిటీ చెక్ చేసి వాళ్ళు లోన్స్ ఇస్తారు. అది మా టీం కూడా హెల్ప్ చేసే టీం కూడా ఉంది దానికి. పేరెంట్స్ ఎవరైనా జాబ్ హోల్డర్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ హోల్డర్స్ కావచ్చు, బేస్డ్ ఆన్ దేర్ సివిల్ స్కోర్ అన్ని ప్రాసెస్ ఉంటుంది కదా, దానికి ఒక టీం ఉంటుంది, వాళ్ళు హెల్ప్ చేస్తారండి. లోన్ ఫెసిలిటీ ఉంది 100%. ఈవెన్ వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కావాలి అంటే తీసుకోవచ్చు. లేదు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 5 lakhs మేము పే చేసుకుంటాం, థర్డ్ ఇయర్ యూకే వెళ్ళేటప్పుడు తీసుకుంటాం, అప్పుడు కూడా తీసుకోవచ్చు. దేర్ చాయిస్. సో ఇప్పుడు ఈ కోర్స్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి, తీసుకోవాలి అని అనుకుంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏం ఫాలో అవ్వాలంటారు అసలు? సింపుల్ అండి, మా కౌన్సిలర్స్ ఉంటారు. యాక్చువల్గా ఐ థింక్ మీరు మా హెల్ప్ లైన్ నెంబర్ డిస్ప్లే చేస్తారనుకుంటున్నాను. ఆ నెంబర్కి వాళ్ళు కనుక అప్రోచ్ అయితే వాళ్ళు కంప్లీట్గా గైడెన్స్ ఇస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవాలి. ఆ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ ఇస్తారు. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత
వాళ్ళు మినిమం ఫీజు పే చేస్తే అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. సెప్టెంబర్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. ఓకే, ఇప్పుడు ఈ కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత ఎర్న్ చేసే అవకాశం అంటే మంచి ఎర్నింగ్స్ అనేది ఉంటుందంటారా అసలు ఏ కంట్రీస్ లో? మంచి ఎర్నింగ్స్ అంటే అండి, బేసిక్ గా యూకే లో వచ్చి మినిమం 30,000 వేజ్ అనేది ఉండిద్దండి పర్ యానం. బేసిక్ ఎనీ ఎంప్లాయ్ కి 30,000 pounds వేజ్ అనేది స్టార్టింగ్ ఉండిద్ది అనమాట. సో 30,000 pounds అంటే ఇండియాలో ఇవాళ యాజ్ ఆన్ టుడే 102 రూపీస్ ఉంటుంది. పౌండ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది 100 నుంచి 110 మధ్యలో. సో ఆ రోజు రేట్ ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఈవెన్ 31 lakhs 32 lakhs వరకు స్టార్టింగ్ ప్యాకేజ్. డిపెండింగ్ ఆన్ దేర్ స్కిల్స్ 40,000 వచ్చే వాళ్ళు ఉంటారు, 45,000 వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏదైనా మంచి ఇంటర్న్షిప్ చేసి మంచి ప్రాజెక్ట్స్ చేసి ఏదైనా పేపర్ సబ్మిషన్ చేసిన వాళ్ళు ఉంటే ఈవెన్ దే కెన్ ఎర్న్ 50,000 pounds ఆల్సో, డిపెండ్ ఆన్ స్టూడెంట్. ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ మంచి ఎడ్యుకేషన్ ప్రాసెస్. యాక్చువల్లీ మీరు అన్నట్టు ఎఫర్ట్ కానీ టైం కానీ మనీ కానీ అంతా కూడా మనకి తగ్గుతుంది చాలా వరకు. 50% తగ్గిపోతుంది అందరిది కూడా స్టూడెంట్, అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ యాక్చువల్లీ. అంటే చాలా మంది అబ్రాడ్ కి వెళ్ళాలని వాళ్ళు అనుకుంటారు. బేసిక్ గా విలేజెస్ లో రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉండదు పేరెంట్స్ కి. సో అందుకని వాళ్ళు చాలా మంది మీరు చూసినట్టయితే రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 4-5 years నుంచి ఎంఎస్ కి చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళారు. ఇంతకు ముందు విలేజ్ కి ఒక్కలో ఇద్దరు వెళ్ళి ఉండేవాళ్ళు. ఇవాళ ప్రతి విలేజ్ లో ప్రతి ఇంటికి ఒక స్టూడెంట్ యుఎస్ లోనో యూకే లోనో ఎంఎస్ చేస్తున్న వాళ్ళు చూస్తున్నారు. అది ఇప్పుడు వచ్చిన చేంజెస్ కావచ్చు, రీసెంట్ గా వచ్చిన చేంజెస్, వాళ్ళకి వచ్చిన కాలేజెస్ లో డిగ్రీ తర్వాత వాళ్ళు ఎంఎస్కి వెళ్తున్నారు, ప్లేస్మెంట్ రాక కావచ్చు, రకరకాల కారణాల వల్ల. బట్ దీనికి యూజీకి వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, తక్కువ మంది వెళ్తారు యూజీకి. హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో ఐబీ కరికులం ఇంటర్నేషనల్ సిబిఎస్ఈ ఈ సిలబస్ చదివే స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే ప్లాన్ చేస్తారు సాట్ రాయడము, ఐఎల్స్ రాయడము ప్లాన్ చేసేసుకొని. వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ సిటీలో ఉంటారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు యుఎస్ యూకేకే యూజీకి వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అప్లై చేస్తారు, స్కాలర్షిప్స్ వస్తాయి. సో ఇవన్నీ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి, అండ్ ఇప్పుడు చాలా దగ్గర చాలా యూనివర్సిటీస్ లో 2+2 ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. బట్ దానికి దీనికి కంపారిజన్ ఏంటి అంటే 2+2 వచ్చేసి వాళ్ళ ఎక్స్ యూనివర్సిటీలో అతను 2 years బీటెక్ సిఎస్సి చదువుతున్నాడు అంటే ఆ ఎక్స్ యూనివర్సిటీ సిలబస్ మాత్రమే చదువుతాడు. అతనికి 10-15 యూనివర్సిటీస్ లో తో టైఅప్ ఉండిద్ది. స్టూడెంట్ థర్డ్ ఇయర్ లో ఆ 10-15 యూనివర్సిటీలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ యూనివర్సిటీకి వెళ్తాడు. వీసా ప్రాసెస్ అంతా కూడా స్టూడెంటే చేసుకోవాలి. యుఎస్ కి ఒక్కోసారి వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీసా రాకపోతే మళ్ళీ ఇక్కడే చదవాలి. బట్ ఇక్కడ అలా కాదు, ఇది ఓన్లీ వన్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అఫీషియల్ టైఅప్ ఇది. సో మన ఒక యూనివర్సిటీ సిలబస్ చదువుతారు, ఇక్కడ అక్కడ అదే సిలబస్ చదువుతారు, అండ్ వీసా 100% వస్తుంది. యూకేకి ఏమి ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి దిస్ ఇస్ ద అడ్వాంటేజ్ అండి. యూకేకి చాలా ఈజీగా మైగ్రేట్ అవ్వడానికి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వర్క్ పర్మిట్ కోసమే చాలా మంది మన స్టూడెంట్స్ మైగ్రేట్ అవుతూ ఉంటారు. డైరెక్ట్ గా ఎవరు రానివ్వరు కాబట్టి ఎంఎస్ కి యూజీకి వెళ్తా ఉంటారు. సో యూజీకి వెళ్తే 70-80 lakhs అవుతుంది. సో ఈ త్రూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీకు 35-40 lakhs లో విత్ హాస్టల్, ఫుడ్, ఫ్లైట్ టికెట్, ఇన్సూరెన్స్ ఎవ్రీథింగ్ అయిపోతుంది అవుతుంది. యా ఎగ్జాక్ట్లీ. సో చూసారు కదా మనకి రమేష్ గారు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అపోలో యూనివర్సిటీ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్న మనకి ఆ ప్రోడక్ట్ అనేది అంటే ఈ ఎడ్యుకేషన్ ప్రాసెస్ లో మనకి చాలా టైం సేవింగ్, ఎఫర్ట్ సేవింగ్ అండ్ మెయిన్ గా మనీ సేవ్ అవుతుంది. అండ్ ఎవరిదైతే డ్రీమ్ ఉంటుందో అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి లేదంటే అక్కడ వర్క్ చేయాలి అని, సో ఈ ప్రాసెస్ అనేది మనకి ఇంకా కొంచెం దాన్ని ఈజియర్ చేస్తుంది. సో ఎవరైతే ఏం చేస్తున్నారో యూనివర్సిటీస్ అంటే అబ్రాడ్ యూనివర్సిటీస్ లో చదువుకోవాలని కానీ వర్క్ చేయాలని కానీ, సో ఈ యూనివర్సిటీని మీరు కన్సల్ట్ చేసి ఈ ఎడ్యుకేషన్ ని మీరు తీసుకుని మీ డ్రీమ్ అనేది మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు.